నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. 119 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లోన్ హౌస్. మనకి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఇచ్చారు, పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 2 BHK ఇచ్చారండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి కింద పైన కలిపి వచ్చి 2000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి మంచి నెగోషియబుల్ ప్రైస్ అండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. మనకి అది కాకుండా ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet CC రోడ్ ఉందండి. ఈ ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ పైప్ లైన్ కూడా ఉందండి. మనకి మనం తీసుకున్నాక మన కనెక్షన్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇది నాగారంలో ఉందండి. నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 1/2 kilometer రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి మంచి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకి లోపల కార్ పార్కింగ్ కూడా చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉందండి. మనకి వాష్రూమ్ ఉంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడండి. మనకి చూడండి ఎంత బాగుందో. మనకి ఇది వచ్చేసి సంప్ ఉంటుంది. ఇది ఒకటి బోర్ కనెక్షన్ ఉంటుందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. చూడండి, సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి చూడండి సెట్ బ్యాక్ ఎంత బాగుందో. చాలా విశాలమైన సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా బట్టి అంత ప్లేస్ కూడా ఇచ్చాడు సెట్ బ్యాక్లో. చూడండి, ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. మన పార్కింగ్ కూడా ఏరియా కూడా చూపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియానే మనకి కనిపించేంత పార్కింగ్ ఏరియా. పెద్దగా ఇచ్చాడు మనకి పార్కింగ్ ఏరియా. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. ఇది వచ్చేసి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్. ఇంట్లో వచ్చేసి మనకి ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిచెన్ ఇచ్చాడు, బెడ్రూమ్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్లో మనకి చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ఇచ్చాడో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి, ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మనకి ఎదురుగా వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్లో మనకి చిన్న పూజ స్టోర్లో ఇట్లా చిన్నగా ఇచ్చాడు ప్లేస్. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి దీని పక్కనే మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చాడు, చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడండి మనకి. చూడండి, వర్క్ కూడా కాంప్రమైజ్ కాదండి మనకి. ఇది బెడ్రూమ్ సైజ్ అండి. మనకి చూడండి, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామంటే ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇద్దాం, మాకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అండి. స్టెప్స్ ఎక్కుతున్నాను. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చాలా మంచి విశాలమైన స్టెప్స్ కూడా ఇచ్చాడు, బాగున్నాయండి. ఇదంతా ఎదురుగా వరండా అండి. మనకి చిన్న అంతా ఎదురుగా వరండా. మాకు ఒక చిన్న సెట్ బ్యాక్ ఇచ్చాడు. లొకేషన్ చూడండి, మీకే అర్థమైపోతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఈ ఇంటి చుట్టుపక్కల మనకి కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ అది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్నీ ఉన్నాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, మంచి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా టైల్స్ వర్క్ ఇచ్చాడు. పైన మనకి పీవీసీ షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి చూడండి, మనకి చాలా మంచి డోర్ కూడా ఇచ్చాడు. డోర్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ డోర్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇదంతా హాల్ అండి. ఇది దీంట్లో డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్. చూడండి, మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. లైట్ కలర్స్ వేసాడు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత హాల్ అండి. దీనికి టీవీ షో కూడా ఇచ్చారు. దీని పక్కన మనకి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. డైనింగ్ హాల్లో కూడా చూడండి మనకి ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. పూజ గది కూడా ఇచ్చాడు. వచ్చేసి పూజ గది అండి. మనకి ఎదురుగా పూజ గది ఇచ్చాడు. పక్కన మనకి ఏమంటారు కిచెన్ వర్క్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. చూడండి, కిచెన్ కూడా చాలా స్పీషియస్ ఇచ్చాడు. స్పీషియస్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. వాష్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ 2 bedrooms అండి ఆపోజిట్ డైరెక్షన్లో. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో. క్వాలిటీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. నీట్గా ఇచ్చాడు మనకి కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి.
చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చూడండి వెస్ట్రన్ బాత్రూమ్ అండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. దీని పక్కనే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, ఇది మనకి అటాచ్ బాత్రూమ్ అంటే వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది దీంట్లో కూడా. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. మీరు లైవ్లో వచ్చి చూస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజ గది చూపించా, 2 బెడ్రూమ్స్ చూపించానండి. మనకి దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇది మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకొని అంటే ప్లేస్ ఇక్కడ బాగా ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ మీకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. టెరెస్ పైకి వెళ్తున్నాను చూడండి. టెరెస్ పైన వ్యూ ఇంకా క్లీన్ కాలేదంటే క్లీన్ చేసేస్తారు. మొత్తం అంతా క్లీన్ చేసి నీట్ చేసేస్తారండి. చూడండి మనం టెరెస్ పైకి వచ్చేసాము. చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసి ఈసీఎల్ నాగారంలో ఉందండి మనకి. నాగారం మెయిన్ రోడ్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. 119 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ 2000 ఎస్ఎఫ్టీ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి మనకి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది మనకి. మంచి లొకేషన్లో ఉందండి మనకి. చుట్టుపక్కల ఏమంటారు కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్నీ ఉన్నాయండి మనకి. ఈసీఎల్ కూడా చాలా దగ్గర అండి. చెల్లపల్లి స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. ఇది వచ్చేసి మనకి 119 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన ఎస్ఎఫ్టీ 2000 ఎస్ఎఫ్టీ అండి మనకి. G+1 కిందకి 1 BHK పైన 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి 95 lakhs చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ నన్ను కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.